తప్పు చేశానంటున్న ఆమిర్ ఖాన్. సంక్రాంతి రేస్ నుంచి సూర్య ఎగ్జిట్ తో శివకార్తికేయన్ ఎంట్రీ. ఆ హీరో చాలా టాలెంటెడ్ అంటోన జాన్వి. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. కూలీ సినిమాలో నటించి తప్పు చేశానని అమీర్ ఖాన్ అన్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతోంది. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో దాహాగా స్పెషల్ క్యామియో చేశారు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్. సూర్య కరుప్పు సినిమా 2026 సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుని సమ్మర్లో వచ్చేందుకు రెడీ అవుతుందనే న్యూస్ హల్చల్ చేస్తోంది. ఆర్జే బాలాజీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. శివకార్తికేయన్ పరాశక్తి సినిమాని 2026 జనవరి 14న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. సుధా కొంగర డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. నరేష్ వాసుకి కీ రోల్స్ ప్లే చేస్తున్న బ్యూటీ సినిమా ట్రైలర్ విడుదల చేశారు నాగచైతన్య. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. రాజీవ్ కనకాల లీడ్ రోల్ నటిస్తోన్న లవ్ ఓటీపీ మూవీకి సంబంధించి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ అయింది. సరదా సన్నివేశాలతో ఉన్న ఈ వీడియో ఆకట్టుకుంటోంది. అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఏక్ దిన్ సినిమా టైటిల్ ని మేరా రాహోగా మార్చారు. సునీల్ పాండే డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా డిసెంబర్ 12న ఆడియన్స్ ముందుకు రానుంది. సిద్ధు జొన్నలగడ్డ అప్కమింగ్ మూవీ తెలుసు కదా నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 17న విడుదలవుతుంది. సినీ ప్రముఖుల సమక్షంలో ప్రేమతో దెయ్యం మూవీ ట్రైలర్ లాంచ్ ఘనంగా జరిగింది. శ్రీలక్ష్మి హనుమ శివపార్వతి బ్యానర్పై ఈ సినిమా తెరకెక్కింది. ఈ నెల 19న విడుదలవుతున్న భద్రకాళి మూవీ టీం ప్రమోషన్ స్పీడప్ చేసింది. పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కింది. అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీ నటించిన జాలీ LLB 3 మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. హిలేరియస్ కో డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది.